మనకందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్లిస్ పార్టీ గెలవాలనుకున్నటువంటి సీట్లలో ఒప్పందం అంటే మజ్లిస్ వ్యతిరేక ఓట్లను చీల్చడమే. భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరకుండా మజ్లిస్ వ్యతిరేక ఓట్లు చీల్చి మజ్లిస్ని గెలిపించేటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి కల్పించేటువంటి ఒక దుర్మార్గపు ఎన్నికల ఒప్పందాలు మజ్లిస్ పార్టీ అది కాంగ్రెస్తో కానీ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్తో కానీ ఏర్పాటు చేస్తారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా దారుసాలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా లెక్కకు లెక్క లబ్ధి పొంది కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వివరించింది. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మజ్లిస్ పార్టీ మేయర్ పదవిని కూడా వెలగబెట్టింది హైదరాబాద్లో. ఈరోజు మళ్ళీ కొత్త నాటకానికి పాత నాటకం అయిపోయింది. బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీ నాటకం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ అధికారం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలింపడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కొత్త నాటకం ప్రారంభిస్తున్నారు. స్క్రిప్ట్ పాతదే. డైరెక్షన్ మారుంటుంది. కాంగ్రెస్లో పాత్రధారులు మారుంటారు. కానీ స్క్రిప్ట్ పాతదే, స్టోరీ పాతదే. నేను హైదరాబాద్ ప్రజలను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అధికారం కోసం ఓట్ల కోసం దేనికైనా దిగజారుతారు. నిన్న మొన్నటి వరకు ఓవైసీ రాహుల్ గాంధీని తిట్టాడు. అదే ఓవైసీ ఈరోజు అదే రాహుల్ గాంధీతో జతకట్టి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా జత కట్టిన ఏదైతున్నదో తెలంగాణ సమాజం అంతా కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ మారదిక. మార్పు అంటే ఇది. ఏదో తెలంగాణ ఉద్ధరిస్తారని మార్పు అనుకున్నారు తెలంగాణ ప్రజలు. ఈ రకమైనటువంటి మార్పులే కాంగ్రెస్ చేస్తానటువంటి మార్పు. బీఆర్ఎస్తో ఉన్నటువంటి మజ్లిస్ పార్టీని తన దగ్గర తీసుకొని చేతులు కలిపి రాజకీయాలు చేయడమే మార్పు. ఎంఐఎం రౌడీజానికి గుండాయిజానికి మద్దతు ఇవ్వడమే మార్పు. అంతే తప్ప తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా ఏ రకమైనటువంటి మార్పు రాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా ఉందో ఈరోజు ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ హామీలు అమలు చేయరు. ఎక్కడ కూడా తేడా ఉండదు. పేరుకేమో రెండు పార్టీలు శత్రువులుగా అనిపిస్తాయి. కానీ ఈ రెండు పార్టీలది ఒకే మాట ఒకే బాట. ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీకి కొమ్ము కాసే పార్టీలే. మేము అనేక రోజులుగా చెప్పాము. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎంఐఎం పార్టీ కానీ మూడు ఒకటే. ఈ మూడు పార్టీల డిఎన్ఏ ఒకటే. ఈ మూడు పార్టీలు కూడా మెజార్టీ హిందువులను అవమానం చేసేటువంటి పార్టీలే. ఈ మూడు పార్టీలు కూడా ఓట్ల కోసం తగాకొర రాజకీయాలు చేసేటువంటి పార్టీలే.
ఈ మూడు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే. ఈ మూడు పార్టీలు కూడా కుహాన లౌకికవాదం పేరుతో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని చూపించడమే వీళ్ళ లక్ష్యం. భాష విషయంలో కావచ్చు, విమర్శల విషయంలో కావచ్చు, కుట్రలు చేయడంలో విషయంలో కావచ్చు, ఎన్నికల పొత్తులు పెట్టుకోవడంలో కావచ్చు, ఈ మూడు పార్టీలు ఒకటే. ఎందుకు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ కాలేదు? ఎంఐఎం పార్టీ ఎప్పుడు కూడా అధికార పార్టీలో ఉంటుంది కదా, పార్టీ మారదు. అధికార పార్టీ ఎప్పుడు కూడా ఒకటే పార్టీ ఉంటుంది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరడమే ఎంఐఎం పార్టీ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఉండని రోజులు కాంగ్రెస్ పక్కన చేరి గతంలో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రం రావటాన్ని కోరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే పచ్చి తెలంగాణ వ్యతిరేక పార్టీ అయినటువంటి ఎంఐఎం పార్టీని చంకన పెట్టుకొని మళ్ళీ ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వివరించిందో మనకు తెలుసు. పూర్తిగా ఎవరితోనైనా కేసీఆర్ మాట్లాడేవాడంటే ఈ 10 సంవత్సరాలు ఓవైసీ బ్రదర్స్ తోటే. అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ తీసుకొని ముఖ్యమంత్రి అధికార నివాసానికి వెళ్ళేవాడు. టక్ 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 గేట్లు తెలుసుకునేటివి, ఎవరు రానియాడు. బీఆర్ఎస్ ఎంపీలు కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కానీ ఇంట్లోకి రానిచ్చేవాడు కాదు. కానీ అసదుద్దీన్ ఓవైసీ మోటార్ సైకిల్ మీద పోతుంటే పోలీసులు సుల్యూట్ కొట్టి ఆటోమేటిక్ గేట్లు తెలుసుకుంటాయి ప్రగతి భవన్లో. ఆ రకంగా రాజకీయం నడిపాడు కేసీఆర్ ఓవైసీ. మళ్ళీ ఈరోజు అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ అల్టిమేట్గా నష్టపోయేది పాత నగర ప్రజలు, అది ముస్లింలు కానీ హిందువులు కానీ. హిందువుల మీద దాడులు, హిందువుల ఆస్తులు స్వాధీనం చేసుకోవడము, అమాయకులైనటువంటి ముస్లింలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేకుండా అనేక కాంట్రాక్టులు చేస్తూ దోపిడీ చేయడమే లక్ష్యంగా మజ్లిస్ పార్టీ పెట్టుకున్నది. పాతపట్నం వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు ఓవైసీ కుటుంబం. బినామీ పేర్లతో అనేక మ్యారేజాలు కట్టారు. కాబట్టి హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కుట్రపూరితమైనటువంటి పొత్తు ఏదవుతున్నదో కాంగ్రెస్ ఎంఐఎం పొత్తును ఖండించాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. రానున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఓవైసీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.